ఆ వంశం నుంచి వచ్చాడు కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది. ఇప్పుడు చాలా బాధాకరం, చాగంటి గారిని క్షమాపణ చెప్పించి అడావిడి చేసి ఆయన మనస్సు బాధ పెట్టారు ఎదవ. ఆయన ఎంత ఉద్దేశంతో ఎంత ఒక ప్రేమపూర్వకంగా రే ఇలారా అంటాను వాడిని. అంటే అది అవమానమా? నిన్న వేల ముందే తిట్టాను. ఎందుకు తిట్టా? వాడు తినలేదని తిట్టా. పెద్ద ఇంటోళ్ళువా విద్యార్థులు తినక్కర్లేదా ఇలా తిట్టాను. తిట్టు కూడా ఉండాలి, తిట్టు కూడా ఉండాలి. నేను చెప్తాను ఖచ్చితంగా దీవని చెప్తాను తిట్టు నేను కాకుండా ఇంకొకైనా జాగ్రత్త. సో మనం ఇప్పుడు రామ్ చరణ్ విషయం మాట్లాడేస్తే, రామ్ చరణ్ ఇవాళ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు, కొంచెం అదే కటువుగా మాట్లాడాడు. ఆ గురూజీ ఒకటి ఇవాళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలీదా రామ్ చరణ్ ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళి ఉంటే పర్లేదు, అయ్యప్ప మాల వేసాడు ఎట్టెళ్తాడు అన్నాడు. నాయనా ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు తిడతావా? ఇప్పుడు ఎడ్యుకేట్ చేయి, కాకపోతే రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. రామ్ చరణ్ ముందు కూర్చోబెడతా. రామ్ చరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ పాపకి లలితలో క్లీన్ కారా పెట్టాడు. అలాగే ఈ త్రిబులార్ ప్రమోషన్ దేనికోసం విదేశాలు వెళ్ళినప్పుడు రాములు వారిని క్యారీ చేశాడు. సో అందుకని నువ్వు అలా వెంటనే కంగారు పడి రామ్ చరణ్ ఆడు వీడు అనకు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్లో ఉన్నారు, పబ్లిక్లో ఉన్నారు, ఎవడో పిలిచారు వెళ్ళాడు. మనం కూర్చోబెడదాం, మాట్లాడదాం. మన వాళ్ళతో మనమే పోట్లాడితేలా? గరికిపాటి వారో లేకపోతే చాగంటి గారో ఏదో మాట అనేసేసి ఏదో ఒక ప్రేమపూర్వకంగా అనేస్తే వెంటనే నువ్వు వాళ్ళతో క్షమాపణ చెప్పించేస్తావా? మరి కృష్ణుడు తిట్టినప్పుడు వెళ్ళావా? ఈ పాస్టర్ నా కొడుకులు కృష్ణుని అవమానిస్తున్నారు, అప్పుడు వెళ్ళావా? అంటే నీ కులం ముఖ్యమా కృష్ణుడి కంటే? రాముడిని అవమానించేవాడు వెళ్ళావా నువ్వు? తమిళనాడులో. సో కాబట్టి ఈ కులమలం తినే దరిద్రులారా మీరు నశించండి. ధర్మం ప్రధానం. ధర్మం ఉంటే నీ కులము నీ ఇది ఉంటుంది. సో ఇక్కడ రామ్ చరణ్ విషయం, అతన్ని పిలిచేది వెళ్ళుంటాడు. మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి. ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అక్కడ కడపరాయుడు గుడి వెళ్ళారా? కడపరాయుడు దేవుడు గడపంటారు కదా, అదే కడపరాయుడు. ఆ గుడికి వెళ్ళారా? గుడిలోకి వెళ్తే వెంకటేశ్వర వెనకాల ఎవరుంటారు గమనించారా? ఎందుకుంటాడు? అది ఆంజనేయ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి కాదు. ఈ దరిద్రులు అది ఆక్రమిస్తే దర్గా, దాని సౌండ్ కట్టి చూపించు, చూడటమే. ఈ దరిద్రులు అక్కడ సౌండ్ కట్టేనా? అక్కడ ఈ దరిద్రుల గుడిని ఆక్రమించి అందులో హిందువులను చంపి దాన్ని దర్గా కింద చేస్తే వెంకటేశ్వరాన్ని తీసుకెళ్లి ఆ హనుమంతుడి గుడిలో పెట్టారు. కడపరాయుడు గుడి కడపరాయుడు కాదు, హనుమంతుడు. ఈ దర్గా ఏదైతే ఉందో అది వెంకటేశ్వరుడు. అదేనా? ఈ దేశంలో అలా ఎన్నో దర్గాలు మసీదులుగా ఉన్నవన్నీ గుళ్ళే. మనకి సిగ్గులేదు కాబట్టి వాడు ఇది పోసినా వేసినా ఇది వేసినా నెయ్యిలాగా బయ్య అనుకుంటూ వాడు ఇది వేస్తే తింటున్నారు. కాబట్టి ఎవడైనా ఒక నాన్నకు పుట్టిన హిందూ ఎవడో కూడా అన్ని మతాల సమానం అండో. ఓవర్ స్వామి దగ్గరికి వెళ్తాడు, ఓవర్ చేసినట్టే వాడికి అర్థం ఇంకా ఓవర్. కాబట్టి మనం ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్లారండి? రెహమాన్ తీసుకెళ్ళాడు. రెహమాన్ వెళ్ళాడు, రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు పెద్దవారు, రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు, మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా? ఇది కదా కావాలి. వాడు కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ 25 కిస్మిస్ తీసుకో, వెంటనే చక్కగా అరటిపళ్ళలో ఇలా లడ్డూ పెసాలు ఉంటే తీసుకొచ్చి ఇవ్వు.
మీ ఊరికి మా ఊరు ఎంతో ఐ కాల్ యూ అండి టిల్ యూ కాల్ మీ అండి ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా నాట్ ఆరా అదేనా థ్యాంక్ యూ వెరీ మచ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతకి జై